స్థానిక సంస్థల సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలనే భావనతోనే తెలంగాణ రాష్ట్రం శాసనసభలో బిల్లు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల అందరి మద్దతు కూడా కూడగట్టుకుని ఆమోద పొందడం జరిగింది. అలాంటి బిల్లు ఆమోదం పొందడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎంఏ కానీ అందరూ కూడా మద్దతు తెలిపారు. మళ్ళీ ఈ బిల్లు అమలుకు వచ్చేవరకల్లా 2 మార్గాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చగలిగింది. ఈ 42% రిజర్వేషన్ కల్పనకి ఏ విధమైన 9th షెడ్యూల్ రాజ్యాంగం 9th షెడ్యూల్ ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా ఈ 42% రిజర్వేషన్ అమలుకు ఇలా భారతీయ జనతా పార్టీ శాసనసభలో బిల్లుకు మద్దతు తెలిపింది. ఎప్పుడైతే శాసనసభలో బిల్లుకు మద్దతు తెలపడం జరిగిందో అది బీజేపీ యొక్క విధానపరం వాళ్ళ యొక్క రిజర్వేషన్ కల్పన పట్ల వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ బిల్లుకు మద్దతు తెలిపినవో కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చడం మీ బాధ్యతగా భావించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపబడ్డ తదుపరి కేంద్రానికి నివేదించి 9th షెడ్యూల్ చేర్చడానికి, అట్లా భారత రాష్ట్రపతి కూడా నివేదించి మీరు రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చడం పట్ల విముఖత ప్రదర్శించటం ఇది బీజేపీ 2 నాలుకల ధోరణి తెలియజేస్తుంది. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 9th షెడ్యూల్ చేర్చడం ఎట్లా సాధ్యమవుతుంది. గతంలో తమిళనాడుకు సంబంధించి అప్పుడు అక్కడ జయలలిత ముఖ్యమంత్రి ఉన్నాయి, కేంద్రంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ. మేము 9th షెడ్యూల్లో చేర్చినాం, అక్కడ ఇప్పటికీ అమలవుతున్నది. న్యాయస్థానంలో ఈ అంశాన్ని ప్రశ్నించబడ్డా న్యాయస్థానం కూడా ఈ విధమైన జోక్యం చేసుకోవటం లేదు. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చడమే న్యాయస్థానం జోక్యం లేకుండా రక్షణ పొందటానికి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనము 34% రిజర్వేషన్ కల్పించడమే. తదుపరి కాలంలో రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అది దట్ ఈస్ బీన్ రెడ్యూస్డ్ టు 23%. 10% కుదింపు చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కుదింపు చేసిందో జనాభాను బీసీ జనాభాను పరిగణలోకి తీసుకొని
వారి రిజర్వేషన్ శాతం నిర్ణయింప చేయటానికి ఈ విధమైన చర్యకు ఉపక్రమించలే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ తన బాధ్యత నిర్వర్తించలేదు, బీజేపీ తన బాధ్యత నిర్వర్తించలేకపోవటమే కాకుండా దీనికి 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ ఇట్స్ కమిట్మెంట్ ఏ విధంగా బలహీన వర్గాల హక్కు అండా నిలవాలి, వాళ్ళ హక్కులను పరిరక్షించాలి అనే భావనతోని డెడికేటెడ్ కమిషన్ ద్వారా బలహీన వర్గాల జనాభాను గుర్తించి అందులో 56% వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ కల్పించాలని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ఆమోదింప చేసుకొని అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించడమే కానీ మనకు అక్కడ సానుకూలమైనటువంటి ప్రతిస్పందన పొందలేకపోవడంతో ఆర్డినెన్స్ కొరకు కూడా గవర్నర్ నివేదించింది. ఇప్పుడు గవర్నర్ గారు గతంలో బిల్లు ఏదైతుందో ఆమోదింపజేయబడ్డప్పుడు శాసనసభలో భారత ప్రభుత్వంకి వెళ్ళి మనకు ఆశించిన స్పందన లభించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ప్రత్యామ్నాయంగా జారీకి ఏదైతుందో తమిళ గవర్నర్ గారు ఆమోదింపజేసిన బిల్లు ఇది. దానికి వారం రోజులు గడిచిపోయింది, 8 days అవుతుంది. అదే గవర్నర్ గారు కూడా దీన్ని ఆర్డినెన్స్ ఆమోదానికి అంటే దానికి జాప్యం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఆమోదానికి జాప్యం కావడంతో ఈ ఎన్నికల ప్రక్రియ జాప్యం అవుతుంది. హైకోర్టు ఏదైతుందో సెప్టెంబర్ చివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగించాలని చెప్పని ఎన్నికలు నిర్వహణకు దాదాపు 20 రోజులు సమయం పడుతుంది, 2 మాసాలు సమయం పడుతుంది. మీకు సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి, మండల పరిషత్ జిల్లా పరిషత్ నిర్వహింపజేయాలి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహింపచేయాలి. కాబట్టి అట్లీస్ట్ ఇట్ టేక్స్ మినిమం 2 months. గవర్నర్ గారు ఏదైతుందో ఈ తాత్సార్ ధోరణి పక్కన పెట్టి తక్షణమే ఆర్డినెన్స్ ఆమోద ముద్ర వేయగలిగినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ చేపట్టే అవకాశం లభిస్తుంది, ముందుకు పోవచ్చు. వాళ్ళ బాధ్యత కర్తవ్య నిర్వహణ బలహీన వర్గాలకు అండగా నిలవటం. వాళ్ళు ఎప్పుడైతే శాసనసభలో ఆల్రెడీ దే హావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఒపీనియన్, వాళ్ళు ఏ శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందో అదే ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చాలని ప్రతిపాదించినాం. మనం అదే బిల్లు వల్ల ఆర్డినెన్స్కి ఏదైతుందో గవర్నర్ నివేదించినాం. మీరు ఆల్రెడీ మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు, సానుకూలత వ్యక్తం చేసిండ్రు. మళ్ళీ ఏదైతుందో ఈ భిన్నాభిప్రాయం, దాని నాంచివేత ధోరణి, ఇది కేవలం బీజేపీ 2 నాలుకల విధానాన్ని తెలియజేస్తుంది, లేక బలహీన వర్గాల పట్ల వాళ్ళ వివక్షత తెలియజేస్తుంది. ఆమోదం వేయించాలి. భారతీయ జనతా పార్టీ తన బాధ్యతతోని 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా కూడా భారత ప్రధాని సమావేశాలలో 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా తగు చర్యలు చేపట్టారు. ఈ సమావేశాలు
రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడటానికి రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది. మరి అటువంటిప్పుడు బలహీన వర్గాలు కూడా కల్పించాలి కదండి. వాళ్ళే ఎక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి ఒక వర్గాలు ఉన్నాయో వాళ్ళ దానిలో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా రాజ్యాంగం సవరించింది. మరి బలహీన వర్గాలకు మరి వాళ్ళ జనాభాను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 56% ఉంటే 42% కల్పన అనేది సమంజసం కదా. సమంజసం. మరి దానికి ఎందుకు మీరు సహకరిస్తలేరు? ఎందుకు ఈ ద్వంద్వ నీతి? కరెక్ట్. ఎందుకు ఈ ద్వంద్వ నీతి అంటున్నా. అందుకే 2-4 దూరం అని చెప్పి అంటున్నాను. ఆ 50% ఫిగర్ వచ్చింది కాబట్టి 42 అన్నా కనీసం కల్పించాలంటున్నాం మనం. 56 రావడానికి ముస్లిం అందులో చేర్చడంతో 56 వచ్చింది. ముస్లిం అందులో చేర్చకుంటే 46 అవుతుంది. కేవలం దళితులు ఎస్సీ ఎస్టీలో మాత్రమే వారి జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఇలా బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనం గురైనటువంటి వాళ్ళకి ఏదైతున్నదో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వాళ్ళకు ఒక విధమైన ప్రత్యేకమైన హక్కులు కల్పించాలని చెప్పారు. ఈ 100% లేదు ఇక్కడ. ఆడ 100% ఉంది ఎస్సీ ఎస్టీలకు. ఎస్సీ ఎస్టీ 100%. ఎస్సీ ఎస్టీలకు 100% ఉన్నది. బలహీన వర్గాలకు 100% లేదు. నువ్వు 56 జనాభాకు 60 అయినావు కాబట్టి 42 అంటున్నాం మనం. 56 ఇస్తలేం మనం. 56 ఇస్తే 56 ఇస్తలేం మనం. 42 ప్రతిపాదిస్తున్నాం మనం. ప్రతిపాదించేది ఎంత? 42. వాళ్ళు మనం ఇంకా మిగతా జనరల్ కేటగిరీలో వాళ్ళు పోటీ పడే అవకాశం అవుతుంది కాబట్టి అని 50 రావడానికి కారణం ముస్లిం జనాభా. ముస్లిం జనాభా తొలగిస్తే మైనారిటీ మరి తీసేస్తారా? అంత 42లోనే మరి అది పోతుంది కదా. ఆపటానికి ఎందుకు ఇబ్బంది? అప్పుడు మైనారిటీకి వేరే రిజర్వేషన్ లేదు, ముందు ఉండేగా. అప్పుడు అంటే బీసీలు కూడా వేరే ఉండే ముందు. ఇవన్నీ కలుపుకొని 42 పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు గతంలో బీసీకి రిజర్వేషన్ ఉండేనే, అవన్నీ లేదు ఇప్పుడు. ఇక అన్ని ఈ 42లోనే ముద్ద అవుతుంది. అన్ని 42లోనే ముద్ద అవుతుంది.